ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మ కోసం ఒక్క నిమిషం ఆగుతావా? అడుగుతావు కదా, అమ్మా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇప్పటికైనా ఈ అమ్మ మాట వింటావా? చెప్పే మాటలు ఇప్పటి నుంచి నువ్వు ఎవ్వరికి చెప్పకు. నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవ్వరు అడిగినా ఏం లేదు తెలియదు అని చెప్పు. అందరి ముందు నీకేం తెలియనట్టే ఉండు. నీ జీవితంలో అసలు విషయం లేదని అనుకోవాలి. ఏం చేసినా సైలెంట్గా చెయ్యి, అందరికీ చూపించుకోవద్దు. ఇలా చేస్తే నిన్ను ఎవ్వరు టార్గెట్ చేయరు, ఎవ్వరు నిన్ను చూసి ఈర్ష్య పడరు, ఎవ్వరు నీ ఓటమిని కోరుకోరు. నువ్వు మాత్రం ముందుకు సాగుతూనే ఉంటావు నిశ్శబ్దంగా. నీ యొక్క కన్ను సైగల్లోనే నాకు ఉంటావు. ఈ అమ్మ కోసం, నిన్ను రక్షించుకునే ఈ తల్లి కోసం ఒక్క నిమిషం నా పేరును జపించు. నీకు భయం పెరిగితే నా నుదిటి బింబాన్ని ఊహించు. నేను ఉన్నాను, ఒక్క క్షణం కూడా నేను దూరం కాదు అని గుర్తుపెట్టుకో. నీ ముందున్న మార్గంలో ఏది వచ్చినా నీ అడుగు అడుగుకి నేను నీతో ఉన్నాను. నీకు ఎన్నో దారులు, ఖాళీ గదులు, కన్నీటి గడియలు ఏదైనా వచ్చినా నీ చేతిని విడిచేది నేను కాదు. నువ్వు నడువు, నేను నీ వెనుక నిలబడి ఉంటాను. నువ్వు నన్ను నమ్ము, నేను నీ ముందు మార్గం వేస్తాను. నువ్వు కోరుకో, నేను నీకు సహాయం వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. నా మాటలు ఓపికగా విను. డబ్బు ఉన్న వారికి తోడు ఉండేవాళ్ళు ఎందరో ఉంటారు. అవి మనుషుల నీడలు, కానీ నీ వెనుక నిలిచేది నేను, నీ దుర్గమ్మను. ఇకపై నీ హృదయాన్ని ఇలా అందరికీ చెబుతూ ఉండడం వల్ల ప్రతి మనసు నీ మంచిని కోరుకుంటుందనుకుంటున్నావా? ప్రతి చెవికి నీ మాటలు చెప్పవలసిన అవసరం లేదు. ఎవరికైనా నీ బాధలను పంచుకుంటూ నిన్ను నువ్వే నిరుత్సాహానికి గురి చేసుకోకు. ఉన్న చోట విలువ ఉన్న నిశ్శబ్దమే నీకు రక్షణ. నా దగ్గర నీకు ఆ రక్షణ లభిస్తుంది బిడ్డా. నీ ఇల్లంతా సిరి సంపదలతో తొలతూగుతుంది. ఇంట్లో దీపారాధన చెయ్యి. ఒక్కోసారి ఉన్నట్లుండి నీకు ఎప్పుడైనా సరే కానీ నీకు దైవశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకో. ఇది చాలా శుభసూచకంగా భావించు. అలాగే పూజలో దేవునికి చక్కని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. నీకు కంటబడితే ఖచ్చితంగా మర్చిపోకుండా అఖండ రాజయోగం అయితే ఖచ్చితంగా సిద్ధించే తీరుతుంది. నీ ఇంట్లో దేవతలు ఉంటే ఏ సంకేతాలు, ధనలక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నా లేదంటే మన ఇంట్లోకి రాబోతున్నా మంచి సంకేతాలు కనిపిస్తాయని గుర్తుపెట్టుకో. నీకు పూర్తిగా నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డా.